ఒలింపిక్స్ ఆటలు పెడితే పతకాలన్నీ అమెరికాలు షేనోలే కొట్టుకోబోతారు. జపాను, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఇట్లా పితుకు పితుకు దేశాలు కూడా బంగారు బిల్లలు పట్టుకోబోతుంటే మనోళ్ళేమో వెనక మరల ఏడనో ఉంటారాయే. పాతేడు గిదే పరిస్థితి. సర్కారు చక్కగా పట్టించుకుంటలేదు, మంచిగా ట్రైనింగ్ ఇస్తలేదు, వాళ్లకు సౌలతులు జాలతలేవని ఆటల గురించి బగ్గా తెలిసిన వాళ్ళు చెప్పే ముచ్చట. కానీ వెనకమరల మేమున్నామని కావలసిన సాయం చేసి అన్నిటికీ ఆసరైతే ఆటల్లా మన పంచ్ పవర్ ఎట్టుంటదంటే గిట్ట ఉంటది. మన నిక్కది జరిగిన పంచులకు మళ్ళీ బంగారు బిల్లు వచ్చిందబ్బా. ఢిల్లీ పక్కకుండే నోయిడాల దునియా బాక్సింగ్ పోటీలు పెడితే 51 కిలోల విభాగంలో చైనీస్ తైపీ బాక్సర్ జువాన్ తోటి ఫైటింగ్ చేసి 5-0 తేడాతోటి ఫైనల్ లో గెలిచింది. అవతలామెకు ఒక్క పాయింట్ కూడా పోకుండా వార్ వన్ సైడ్ వేసింది. భుజానికి దెబ్బతోటి రింగుకు దూరమై 7.5 తర్వాత మళ్ళా బాక్సింగ్ కోర్టులకు దిగుతే దునియాకు మన పంచ్ పవర్ ఏందో చూపించింది. మళ్ళా వెరీ లాంగ్ బ్రేక్ ఐ కుడ్ अगेन स्टार्ट माई गोल्डन जर्नी. तो ऐसे ही मैं आगे मेहनत करते रहूं और ऐसे ही कोशिश करूंगी कि मैं गोल्ड मेडल जीत कर देश का नाम रोशन करते रहूं. బాక్సింగ్ లా మునుపు 2 మాటల బంగారు బిల్లలు పట్టుకొచ్చింది దేశానికి. ఆటల్లా అక్క టాలెంట్ కు స్పోర్ట్స్ కోటాల డిఎస్పి కొలువిచ్చింది మన సర్కారు. ఇప్పుడు మళ్ళా గోల్డ్ మెడల్ తెచ్చినందుకు ప్రధాని మోడీ సారు, రాష్ట్రపతి మేడం, గవర్నర్, సీఎం సారు, మంత్రులు, ప్రతిపక్ష లీడర్లంతా తారీఫ్ చేసిండ్రు. నిక్కతి జరిన్ మా డిపార్ట్మెంట్ పతార వెంచింది అనుకొచ్చిండు డీజీపీ శివధర్ రెడ్డి సారు. నిజామాబాద్ లో పుట్టి బాక్సింగ్ లా రఫ్ ఆడిస్తున్న మహిళా డిఎస్పీకి తీన్మార్ తరపున సెల్యూట్.